త్వరలో ఏపీ కేబినెట్ విస్తరణ అంటూ ప్రచారం జరుగుతోంది. అది కూడా ఈ నెలాఖరునే ఉంటుందని వార్తలొస్తున్నాయి. కొత్త వారు మంత్రులుగా బాధ్యతలు చేపట్టబోతున్నారని తెలుస్తోంది. అందులో మెగా బ్రదర్ నాగబాబు కూడా ఉన్నారు. జనసేన ప్రధాన కార్యదర్శిగా పార్టీ వ్యవహారాలన్నింటినీ చూసుకుంటూ ఎంతో కీలక పాత్ర పోషించిన నాగబాబుకు ఏపీ కేబినెట్ లో చోటు కల్పించబోతున్నారు. దీని గురించి ఇప్పటికే చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించారు. నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనకు మంత్రిగా బాధ్యతలు అప్పగించబోతున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబుకు ఏ శాఖ ఇవ్వబోతున్నారనే విషయంపై చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే నాగబాబుకు టూరిజంతో పాటు సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు ఇస్తున్నారంటూ వార్తలు బయటకొచ్చాయి. కానీ నాగబాబు ఆ శాఖలను తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ అంత సుముఖంగా లేరని అంటున్నారు. తన అన్నయ్యకు సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు ఇవ్వడం తనకు ఏ మాత్రం ఇష్టం లేదని సమాచారం. ఇప్పటికే ఈ రెండు శాఖలను కందుల దుర్గేష్ చక్కగానే నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన్ను కాదని నాగబాబుకు టూరిజంతో పాటు సినిమాటోగ్రఫీ శాఖ ఇవ్వడం మంచిది కాదని పవన్ భావిస్తున్నారట. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ శాఖలో ఎంత మంచిగా విధులు నిర్వహించినా వచ్చే ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా ఉంటాయని పవన్ భావిస్తున్నారట. తన కుటుంబంలో చాలా మంది హీరోలున్న నేపథ్యంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా నాగబాబుకు బాధ్యతలు అప్పజెపితే ఏ చిన్న తప్పు జరిగినా సరే చాలా విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, అందుకే తన అన్నయ్యకు ఆ శాఖ ఇవ్వడం పవన్ కళ్యాణ్ కు ఇష్టం లేదట. ఇక నాగబాబు మొదటిసారి మంత్రి అవుతున్నారని, అందువల్ల ఆయన ముందు తన పనితీరుతో శభాష్ అనిపించుకుంటే ఆ మీదట కీలక శాఖలిచ్చినా అప్పుడు 100% పనితీరు చూపించగలరని ఆలోచనలో ఉన్నారట పవన్. ఇక నాగబాబు మీద ఎన్నో అంచనాలున్న టైంలో ఆయన మంత్రిత్వ శాఖలు పనితీరు సాగే విధంగా పవన్ చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నారని ప్రచారం సాగుతోంది. పార్టీ జనాల నుంచే కాకుండా కూటమి నుంచి కూడా నాగబాబుపై ఫోకస్ ఉంటుందని, అందువల్ల ఎలాంటి ఒత్తిడి పడకుండా ఉండడంతో పాటు పార్టీకి మేలు జరిగేలా శాఖలు తీసుకుంటే బాగుంటుందన్నది పవన్ మెదులుతున్న ఆలోచనగా చెబుతున్నారు. ముఖ్యంగా జనాలతో కనెక్ట్ అయ్యే విధంగా శాఖలను తీసుకుంటే పార్టీ ఉన్నతికి కూడా మేలు జరుగుతుందని భావిస్తున్నారట పవన్ కళ్యాణ్. అందుకే యువజన సర్వీసులు అలాగే మత్స్య శాఖలను నాగబాబుకు కేటాయించాలని పవన్ చంద్రబాబును కోరుతున్నారట. యువజన సర్వీసుల శాఖ కడప జిల్లాకు చెందిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దగ్గర ఉంది. ఈ శాఖను తీసుకుంటే యువతకు చేరువ కావచ్చని, జనసేనలో ఎక్కువ మంది యూత్ ఉన్నారు కాబట్టి వారిని కలుపుకొని పోతూ యువతకు పథకాలను అందించొచ్చనేది ఒక ఆలోచనగా ఉందని అంటున్నారు. అలాగే మత్స్య శాఖ కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు. ఈ శాఖ వల్ల ఏపీలో ఉమ్మడి జిల్లాలు 9 ఉన్న అత్యధిక సంఖ్యలోని మత్స్యకారులకు మేలు చేయడం ద్వారా వారిని పార్టీ వైపుగా తిప్పుకోవచ్చన్న అన్నది కూడా చర్చగా ఉందట. మొత్తానికి చూస్తే పవన్ కళ్యాణ్ తన అన్నయ్య తీసుకునే శాఖల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని అంటున్నారు. ముందుగా కీలకమైన శాఖ కాకుండా నాగబాబుకు నామమాత్రపు శాఖను కట్టబెట్టాలని, కొద్దిగా పట్టు సంపాదించుకున్న తర్వాత ముఖ్యమైన శాఖలను కేటాయించాలని పవన్ ఆలోచనగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే యువజన సర్వీసుల శాఖతో పాటు మత్స్యకారుల సంక్షేమ శాఖను అప్పగించాలన్న యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు తెలుస్తోంది.